అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని, భావుకత కలిగిన రచయితని మీకు పరిచయం చేస్తున్నాను. అంటే మీకు పరిచయం లేదని కాదు, అంటే కొన్ని జనరేషన్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. బాలగంగాధర తిలక్ అంటే మనం వేరే దృష్టిలోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా అమృతం కురిసిన రాత్రి అనేటువంటి పుస్తక రచయిత అంటే దేవరకొండ బాలగంగాధర తిలక్ గుర్తుకు వస్తారు. ఆ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి గురించి నేను ఈరోజు వీడియో చేయబోతున్నాను. దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు 1921 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని మండపాకలో జన్మించారు. ఈయన మంచి తెలుగు కవి, రచయిత, భావుకత, అభ్యుదయం ఇతని కవిత్వంలో ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. ఈయన పుట్టడమే మండపాకలో సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు సత్యనారాయణమూర్తి, తల్లి రామసోదమ్మ. తిలక్ వారి యొక్క 12 మంది సంతానంలో 6వ వాడు. ఆ సంతానంలో మగవారిలో 2వ వాడు. తండ్రి తిలక్ బాల్యంలోనే మండపాక నుంచి తణుకు మకాం మార్చాడు. తిలక్ పాఠశాల విద్య అంతా తణుకులోనే సాగింది. స్కూలు ఫైనల్ తణుకు హై స్కూల్లో పూర్తయింది. అతని విద్యాభ్యాసం పాఠశాల స్థాయి తర్వాత సజావుగా సాగలేదు. మద్రాసు లోయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్స్ కోసం చేరి కొంతకాలం చదివిన తిలక్ తనకు మద్రాసు జీవితం సరిపడకపోవడంతో అంతటితో చదువు విడిచిపెట్టి తణుకు వచ్చేశాడు. ఆ తర్వాత మరెక్కడా చదువుకోలేదు. తిలక్ తన జీవితం అంతా దాదాపుగా తణుకులోనే గడిపాడు. అప్పుడప్పుడు కాకినాడ, ఏలూరు, హైదరాబాదులలో తన తోబుట్టువుల ఇళ్లకు మినహాయించి పెద్దగా ప్రయాణాలు చేసేవాడు కాదు. అతను తన జీవితంలో ఎప్పుడూ ఏ ఉద్యోగము చెయ్యలేదు. తణుకులో తండ్రి కట్టిన ఇంట్లో ఉంటూ ఎప్పుడూ ఏదో పుస్తకం చదువుకుంటూ తన మిత్రులతో ముచ్చటిస్తూ రాయాలనిపించినప్పుడు రాస్తూ గడుపుతూ ఉండేవాడు. అతనికి 5-6 వేల పుస్తకాలతో ఒక స్వంత గ్రంథాలయం ఉండేది. తిలక్ భార్య పేరు ఇందిరాదేవి. వారికి 2 కొడుకులు, 1 కూతురు. కొడుకుల పేర్లు సత్యనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యం. కూతురు పేరు చంద్రలేఖ. తిలక్ చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల ఆకర్షితుడయ్యాడు. తన 11వ ఏట కథారచన, 14-15 ఏళ్ల వయసులో పద్యరచన ప్రారంభించాడు. 1942లో తనకి 21 ఏళ్ళు వచ్చేసరికల్లా విస్తృతంగా రాయడం ప్రారంభించాడు. తిలక్ రచనలు 1945 ప్రాంతంలో హఠాత్తుగా ఆగిపోయాయి. 1944 జూన్లో గోదావరి పుష్కరాల్లో స్నానం చేయడానికి కానూరు అగ్రహారం వెళ్ళిన తిలక్ తండ్రి సత్యనారాయణమూర్తి అక్కడ హఠాత్తుగా గోదావరి తీరంలోనే గుండెపోటుతో మరణించాడు. తండ్రితో ఎంతో అనుబంధం ఉన్నవాడు,
అత్యంత సున్నితమైన మనస్సు కలవాడు అయిన తిలక్ ఈ సంఘటన మీద తీవ్ర ప్రభావం చూపించింది తిలక్ మీద. ఆ సంఘటన తర్వాత 10 ఏళ్ల పాటు తిలక్ ఏమీ రాయకుండా, ఇంటి నుంచి బయటకు రాకుండా భయంతోనూ అదో రకమైన ఆందోళనతోనూ గడిపాడు. ప్రాణానికి ఏదో ప్రమాదం కలిగిందని అకారణంగా భావించటం, లేని అనారోగ్యాన్ని ఉన్నదని నమ్మటం, అటువంటి లక్షణాలతో తిలక్ బాధపడ్డాడు. హఠాత్తుగా ఏ మధ్యాహ్నం పూటో తిలక్కి రోగ లక్షణాలు కనిపించేవి. అతనికి భయంతో నరాలు బిగిసిపోవటం, గుండె వేగంగా కొట్టుకోవటం వంటివి మధ్యాహ్నం ప్రారంభమైతే అర్ధరాత్రి వరకు కొనసాగేవి. ఈ లక్షణాలు తగ్గగానే విపరీతమైన ఆకలి వేయడం, బాగా తిన్నాక ఏ తెల్లవారుజామునో నిద్రపట్టడం, ఇలా రోజులు గడిచిపోయేవి. తనకు ఏదో పెద్ద జబ్బు ఉందని తిలక్ నమ్మేవాడు. కానీ వైద్యులు పరిశీలించి శారీరకంగా అతనికి ఏ వ్యాధి లేదని తేల్చేశారు. వైద్యం కోసం విపరీతంగా డబ్బు ఖర్చయ్యేది. పరిస్థితి మాత్రం అలానే ఉండేది. ఇలా దాదాపు 1945 నుంచి 1955 వరకు 10 ఏళ్ల కాలం తీవ్ర అనారోగ్య సమస్యలతోనే గడిపాడు తిలక్. 1956 ప్రాంతంలో తిలక్ ఆరోగ్యం మెరుగుపడింది. దాదాపు 10 ఏళ్ల పాటు ఏ రచనలు చేయకుండా ఉండిపోయిన తిలక్ తన పరిస్థితిని చిక్కబట్టుకుని 1956 నుంచి తిరిగి రాసి పత్రికలకు పంపడం ప్రారంభించాడు. అప్పటి నుంచి మరో 10 ఏళ్ల వరకు తిలక్ సాహిత్యంలో అత్యుత్తమ దశగా విమర్శకులు అభిప్రాయపడతారు. తిలక్ జీవితంపై మోనోగ్రాఫ్ రాసిన విమర్శకుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ